handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సంతనోద్రుపాడులోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ వద్ద జలధార జలహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో చెరువులు కుంటలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్, ఎంఆర్ఓ నారాయణ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, అబ్బూరి శ్రీనివాసరావు, రమా శ్రీనివాసరావు, దావులూరి అనిల్ కుమార్ తదితర నాయకులు, అధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ యొక్క 2 నెలలు, మే నెలలోపు జూన్ వరకు కూడా ఈ యొక్క నీటి కుంటలు, ఎంఐ ట్యాంక్స్, మేజర్ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, అలాగే చెరువులు, కుంటలు అన్నీ కూడా మనం వర్క్స్ ఐడెంటిఫై చేసి ఎక్కడైతే మనం డీసిల్టింగ్ చేయాలో లేదా ట్యాంక్ రెన్యూరేషన్ చేయాలో, అలాగే ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్ కూడా చేయాలి అని కూడా వర్క్స్ ఐడెంటిఫై చేసి ఈ 2-3 నెలల్లో మన వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే జూన్లో, జూలైలో వర్షాలు వస్తాయి కాబట్టి మరి ఈలోపు మన వర్క్ మనం స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటే భవిష్యత్తులో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది మనకి ఇప్పుడు ఇది రీసెంట్గా మెంతా తుఫాను వల్ల మన మండలం బాగానే ఉంది, రీఛార్జ్ గ్రౌండ్ వాటర్ ఇబ్బంది లేదు. అయినప్పుడు భవిష్యత్ తరాలు గుర్తులో ఉంచుకొని ఈ వర్క్లు చేపట్టడం జరిగింది. ఉదాహరణకి ఇరిగేషన్లో 186 వర్క్లు ఐడెంటిఫై చేశారు. మేజర్ ఇరిగేషన్ కానీ, మైనర్ కానీ, ఫీడర్ ఛానల్ కానీ, ఫీల్డ్ ఛానల్ కానీ. అలాగే ఎన్ఆర్జీఎస్లో 110 వర్క్లు ఐడెంటిఫై చేశాం. అంటే చిన్న చిన్న వర్క్, డీసిల్టింగ్, చిన్న చిన్న కుంటలు పూడికి తీయటం ఇవన్నీ కూడా. ఈ వర్క్లన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు గౌరవ మన సందలపాడు ఎమ్మెల్యే గారు మాన్యశ్రీ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారి ద్వారా
ఈ చెరువుకు సంబంధించి 2 స్లూయిస్ ఉన్నాయి అక్కడ తూములు, వాటికి మేము వర్క్ ఐడెంటిఫై చేసి త్వరలో వర్క్ జరుగుతుంది. అలాగే సార్ యొక్క సహకారం వల్ల, మన ఎమ్మెల్యే గారు సహకారంతో 15 లక్షలు ఒక మెయింటెనెన్స్కి చెరువుకి, ప్లస్ 5 లక్షలు అక్కడ రోడ్డు కనెక్ట్, మొత్తం 20 లక్షలు మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా సార్ సహకారం ద్వారా జడ్పీ నుంచి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో మనం ఏదైతే ఈ వర్క్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ఇవన్నీ కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో ఇవన్నీ కూడా వర్కులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేసిన చాలా సంతోషం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించారో ఈ వర్క్లన్నీ కూడా ఆర్డర్లో 1 by 1 ఈ 3 నెలల్లో జరగడానికి అవకాశం ఉంది. జలధార జలహరిత అనే ప్రోగ్రాం మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు సమ్మర్ టైంలో చెరువులు, పంట కాలువలు ఇవన్నీ క్లీన్ చేసి, రేపు వర్షాలు పడినప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా ప్రతి ట్యాంకీకి రావటము, దాని తర్వాత ఆ ట్యాంక్లో నుంచి ప్రతి పొలాలకి పంట క్లియర్ చేస్తే ప్రతి పొలానికి వెళ్ళడానికి ఈ ఎండాకాలం సమయంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, రైతులకి, రైతు కూలీలకి నీళ్లు ఉండేటట్టు ట్యాంకులలో, ఎందుకంటే ట్యాంక్ ద్వారా వ్యవసాయం చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బోర్వెల్లలో నీటి సమస్యలు లేకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడానికి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయము, మన కాన్స్టిట్యున్సీ మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ క్లోరైడ్, ఫ్లోరైడ్ బాధలు చాలా ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పెరిగితే అప్పుడు ఆ ఫ్లోరైడ్, క్లోరైడ్ కూడా కొద్దిగా తగ్గుతుంది అని మనందరికీ తెలిసిన విషయం. సో అందుకని రైతులకి ఈ పంట కాలువలు, దాని తర్వాత ఈ అన్ని రకాల ట్యాంకులకి వర్కులు ఐడెంటిఫై చేసి ఈ 2 నెలల్లో మనం చేసి, రాబోయే వర్షాకాలం నీటిని కరెక్ట్గా మనము సమకూర్చుకొని మేనేజ్ చేసుకొని రాబోయే కాలంలో రైతులకి, రైతు కూలీలకి, వాటర్ లెవెల్కి, డ్రింకింగ్ వాటర్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా చేసిన ఒక మంచి ఆలోచన చేసి ముఖ్యమంత్రి చేసిన ఈ కార్యక్రమాన్ని, దీన్ని మేము సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో సీరియస్గా తీసుకొని ప్రతి ట్యాంకు ఐడెంటిఫై చేసి దానికి రిపేర్స్ ఇరిగేషన్ ద్వారా కానీ, ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, దేని ద్వారా అయినా కానీ చేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాము. ఇది చాలా మంచి ఉద్దేశంతో జరిగింది. ఎందుకంటే రైతులు, రైతు కూలీలు, పంటలు, నీటి వ్యవస్థ, తాగునీరు, సాగునీరు, దీనికి అన్ని సంబంధించిన కార్యక్రమం కాబట్టి మేము దీన్ని ఒక ముందుకు పూర్తిగా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకున్నంత ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ప్రజల కోసం చేసిన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలుసు. ఓకే సార్, ఉంటాను. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను ఈ పరిశుభ్రంగా ఉంచడంలో ఈ రోజు నుండి స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి ప్రమాణం చేస్తున్నాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్
స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహవా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహవా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహవా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహువా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.